హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మన అరకులో లాస్ట్ వీడియోలో మనం బొర్రా కేవ్స్ ని బాగా డీటెయిల్ గా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసాం. అండ్ ఈ వీడియోలో నేచర్ తో పాటు అరకు వాటర్ ఫాల్స్ అండ్ ట్రైబల్ మ్యూజియం అలాగే కాఫీ మ్యూజియం అన్ని డీటెయిల్ గా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అరకులో సెకండ్ ఫేమస్ అయిన టాటిగూడ వాటర్ ఫాల్స్. ఇది ఎందుకు సెకండ్ ప్లేస్ లో ఉంది అండ్ ఫస్ట్ వాటర్ ఫాల్ మనకేముందో అరకులో విజిట్ చేయడానికి అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకు ఇక్కడ నుంచి ఈ జస్ట్ నేచర్ సౌండ్ వినండి, ఎంత రిఫ్రెష్ గా ఉందో. జస్ట్ పైనుంచి కనిపించే వాటర్ ఫాల్ వ్యూవే కాదు, ఆ సౌండ్ కూడా బ్రెయిన్ ని రీఫ్రెష్ చేసేస్తుంది. అంతేకాదు మనం ఆ ఎక్స్పీరియన్స్ ని కింద నుంచి కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూడండి, పైనుంచి వాటర్ కింద వరకు కాళ్ళకి తాక్కుంటా ఎలా వెళ్తుందో. అంతేకాదు నేను దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చే సౌండ్స్ అండ్ విజువల్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. సౌండ్ అండ్ వ్యూ సూపర్ కదా. నేను ముందు చెప్పినట్టు ఇది సెకండ్ టాప్ మోస్ట్ వాటర్ ఫాల్ ఇన్ అరకు, కానీ ఫస్ట్ వస్తుంది మనకి కటికి వాటర్ ఫాల్. మనం యాక్చువల్గా అక్కడికే వెళ్ళాలి, కానీ వర్షం పడడంతో అంత స్లిప్పరీగా ఉంది, అక్కడికి వెళ్ళలేమని చెప్పేసరికి ఈ వాటర్ ఫాల్కి వచ్చాం. అదే ఈ వాటర్ ఫాల్ కి ఆ వాటర్ ఫాల్ కి ఉన్న డిఫరెన్స్. అందులో లోపలికి వెళ్ళినాం. ఇక్కడ చూడండి ఎంత కింద వరకైనా వెళ్ళి ఎలా ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. మా ఎక్స్పీరియన్స్ సూపర్ అనే చెప్పాలి. వాటర్ అలా పైనుంచి కింద వరకు పడుతూ ఎలా అంటే డైరెక్ట్ గా మన మీద పడుతున్నట్టు ఆ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంది. చూడండి మా ఎంజాయ్మెంట్ అక్కడ ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే కదా, ఫ్రెండ్స్ తో పాటు ఇలాంటి ఏరియాస్ లో వెళ్ళి రిలాక్స్డ్ గా ఇలా చిల్ అవుతుంటే ఆ కిక్కే వేరు. జస్ట్ వాటర్ ఫాల్ వ్యూవే కాదు, ఆ సరౌండింగ్స్ లో ఉండే పంట పొలాలు అండ్ ఆ కొండలు, ఆ నేచర్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఒక ఫుల్ ప్యాక్డ్ ఆఫ్ నేచర్ వైప్ కావాలంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అరకు కంటే వేరే ఆప్షన్ లేదని నా ఫీలింగ్. మేము అక్కడ ఉన్నంతసేపు డిఫరెంట్ క్లైమేట్స్ ని ఎంజాయ్ చేసాం. మబ్బులతో కప్పిపోయిన కొండలు అండ్ వర్షంతో నిండిపోయిన కొండ రోడ్లు. ఈ వాటర్ ఫాల్ అరకుకి మరియు బొర్రా కేవ్స్ కి మధ్యలో ఉంది. మేము వెళ్ళేటప్పుడు సన్నీ కూల్ క్లైమేట్ ని ఎంజాయ్ చేసాం అండ్ వచ్చేటప్పుడు ఈ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్షంలో తడుచుకుంటా ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ గా ఉంది. నా సజెషన్ ఏంటంటే క్లైమేట్ బాగుండి అండ్ సిచ్యువేషన్ సహకరిస్తే మాత్రం మీరు కటికి వాటర్ ఫాల్ కి వెళ్ళండి. ఎందుకంటే మన వెహికల్ మెయిన్ రోడ్ లోనే ఆపేయాలి అండ్ అక్కడ నుంచి 8 to 10 kilometers సఫారీ రైడ్ చేయొచ్చు. అక్కడ సపరేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వాళ్ళు డీప్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్తారు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందంట. మాకు సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల మా ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఆ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలి. కానీ ఒక్క విషయం ఏంటంటే అరకు అందాలు ఆ నేచర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా లొకేషన్స్ ఉన్నాయో. అలా ఫుల్ గా లొకేషన్స్ ని ఫ్రెండ్స్ తో పాటు ఎంజాయ్ చేసి ఆ మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేసుకొని అక్కడి నుంచి సెకండ్ టూరిస్ట్ ప్లేస్ అయిన ట్రైబల్ మ్యూజియం కి వెళ్ళిపోయారు. లోపల వెళ్ళి చూస్తే అరకు మొత్తం ఇలా డిజైన్ చేసి పెట్టారు. మరియు ఎన్నో వాటర్ రైడ్ అండ్ ఫన్ రైడ్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వన్ మోర్ సజెషన్ ఏంటంటే మీరు అరకు టౌన్ లో దిగిన వెంబటే ట్రైబల్ మ్యూజియం కి వెళ్ళిపోతుంది. అక్కడ ఈ ఎక్స్పీరియన్స్ తో పాటు ఏమేం లొకేషన్స్ ఎలా విజిట్ చేయాలో అంత డీటెయిల్ గా ఉంది. అండ్ లోపల ఆ ట్రైబ్స్ ఎలా నివసించారో అండ్ వాళ్ళు యూజ్ చేసే ప్రతి మెటల్ అండ్ మెటీరియల్ డీటెయిల్ గా అక్కడ ఉన్నాయి, ఫొటోస్ తో సహా. నాటి కాలం నుంచి నేటి కాలం వరకు. చూడండి మనోడికి పాము కాటేసిందంట అండ్ ఎలా వాడిని ఓల్డ్ మెథడ్స్ విరుగుడిచ్చి కాపాడుతున్నారు. అంతేకాదు లోపల చూస్తే ఎన్నో వెరైటీస్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ మెటల్స్ అండ్ ఫార్మింగ్. ఇక్కడ చూడండి వీడియో ఏదో చూపిస్తున్నాడు. ఇదేంటి లైవ్ కాన్సర్ట్ కి వచ్చారనుకుంటున్నారు అరకులో? కాదు, ఇది అరకులో ఉండే కాఫీ మ్యూజియం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ ఫ్లేవర్స్ అండ్ వాటి టేస్ట్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు అక్కడ కాఫీ గురించి అంత డీటెయిల్ గా ఉంటుంది. ఎవరు దాన్ని ఫస్ట్ ప్రిపేర్ చేశారు అండ్ ఎవరెవరు తాగేవాళ్ళు అండ్ ఎక్కడి వరకు అది ట్రాన్స్పోర్ట్ అవుతుందో అన్ని డీటెయిల్. ఫైనల్లీ అరకులో అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత లాస్ట్ గా బొంగు బిర్యానీ తినకపోతే ఎలా? ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకుని అరకుకి బై బై చెప్దాం అనుకున్నాం. ఇక్కడ గమనిస్తే మనం బొంగు చికెన్ కంటే బొంగు బిర్యానీ అంత ఏం లేదు, బొంగు చికెన్ టాప్ ఉంది. అది దా అరకు ట్రిప్ ఫుల్ గా ఎంజాయ్ చేసి స్టేషన్ కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ వైజాగ్ ట్రైన్ ఉంది అండ్ అక్కడి నుంచి 1 day భారత్ డైరెక్ట్ టు మన ప్లేస్. మీకు వైజాగ్ అండ్ అరకు ట్రిప్ ఎలా అనిపించింది డెఫినెట్ గా చెప్పండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి మనం ఇంకా డీటెయిల్ గా వీడియోస్ చేద్దాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ లొకేషన్ అండ్ యాక్టివిటీస్, ఆల్సో ట్రాన్స్పోర్ట్ విత్ బడ్జెట్ ఆఫ్ ది ట్రిప్ అన్ని డీటెయిల్ గా చూసేద్దాం. అరకుకి వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ మిస్ అయినా వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ చేస్తున్నాం, బట్ నో యూస్. కానీ గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా ఈ ట్రైన్ జర్నీ చేసి ఆ వీడియోని మీకు డెఫినెట్లీ చూపిస్తా. సో నెక్స్ట్ లాస్ట్ వీడియో ఆఫ్ ది ట్రిప్ వందే భారత్ ఎక్స్పీరియన్స్, అది నేను డీటెయిల్ గా చూపిస్తాను. అప్పటి వరకు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ every update from Abhishek Vlog. See you all in the next video. Until then, bye bye.